వెల్కమ్ టు టైమ్ 24x7. మరి ఇవాళటి వాతావరణం అప్డేట్స్ ఎలా ఉన్నాయో చూసుకుందాం. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు చోటు చేసుకున్నాయి. అల్పపీడన ద్రోణి ప్రారంభంతో రాష్ట్రంలో 3 రోజుల నుంచి పలు జిల్లాలలో ఉరుములు మెరుపులతో కూడిన ఆకాశాల వర్షాలు కురుస్తున్నాయి. దక్షిణ అంతర్గత కర్ణాటక ప్రాంతం నుంచి మహారాష్ట్రలోనే మట్వాడ వరకు వ్యాపించి ఉన్న ద్రోణి వాయువ్య దిశగా కదులుతుంది. దీని ప్రభావంతో శుక్రవారం సంగారెడ్డి, రంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలలో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీంతో ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రభావంతో హైదరాబాద్ పరిసరాల ప్రాంతాలలో అవకాశం మేఘవృత్తంపై ఉంది. కొన్ని ప్రాంతాలలో తేలికపాటి వర్షం కురిసే అవకాశం కూడా ఉంది. మరి గురువారం చూసుకున్నట్టయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలంలోని 4.36 సెంటీమీటర్ల మేరకు అత్యధిక వర్షపాతం నమోదైంది. మహబూబాద్ జిల్లా గూడూరులో అత్యల్పంగా 1.38 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక సిద్దిపేట, వికారాబాద్, వరంగల్, యాదాద్రి, భువనగిరి, మహబూబ్ నగర్, జయశంకర్, భూపాలపల్లి వంటి పలు జిల్లాలలో మోస్తరు వర్షం కురుస్తుంది. ఈ అకాల వర్షాలకు రైతు దారుణంగా నష్టపోతున్నారు. పలు జిల్లాలలో మొక్కజొన్న, శనగ, జొన్న పంటలు నెలకొరిగాయి. గింజపాలు పోసుకునే దశలో మొక్కజొన్న నేలవలడంతో ఎదుగుదల కష్టమని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పలు ప్రాంతంలో శుద్ధి చేసి ఆరబెట్టిన పసుపు గాలివానకు తడిసిపోయింది. అయితే మళ్లీ శనివారం నుంచి వాతావరణం సాధారణంగా స్థితికి చేరుకునే అవకాశం కూడా ఉంది. ఉక్కపోతలు కూడా రేపటి నుంచి మొదలవుతాయని వాతావరణ కేంద్రం వివరించింది. ప్రస్తుతం రాష్ట్రాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు చూసుకున్నట్టయితే 21గా నమోదవుతున్నాయి. మార్చి 2వ తేదీ నుంచి ఎండలు మండిపోతాయని జనాలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.